హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఇప్పుడు కోరుకుంటానండి. మార్నింగే లేచి బయట ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమతో అలంకరించేసి పూలతో కూడా అలంకరించేసి పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. తులసమ్మ దగ్గర మంచిగా ముగ్గులో పెట్టేసి అలంకరించేసానండి. చూడండి మా తులసమ్మ ఎంత అందంగా ఉన్నారో. తల్లికి అందరూ దండం పెట్టుకోండి. ఆ తర్వాత లోపల వరకు వచ్చేస్తే దేవుడికి మంచిగా అలంకరించేసాను. పూలు మాత్రం చాలా ఎక్కువ పూలు ఉన్నాయండి. మంచిగా ఆ పువ్వులు ఉన్న రోజు మాత్రం చాలా బాగా ఉంటుందండి. ఆ రోజైతే మాత్రం దానికి తోడు పొద్దున్నే లేచి పూజ చేసుకున్నాను అనుకోండి, ఒక మంచి వైబ్ అనమాట. మనకి ఆ రోజంతా పాజిటివ్గా ఉంటుందన్నమాట. దేవుడికైతే ఈ విధంగా అలంకరించేసుకొని నైవేద్యం అది సమర్పించుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసానండి. మనకి ఒక మంచిగా అంటే మనసు ఎప్పుడైనా బాగాలేనప్పుడు కూడా దేవుడికి ఒక దీపం వెలిగించామంటే ఆ రోజంతా చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. తర్వాత కుకింగ్లోకి వచ్చేస్తే బార్లీ పెట్టానండి. బాడీ కొంచెం వేడి చేసినట్టుగా అనిపించింది. ఈరోజైతే బఠానీ కర్రీ చేశాను. మొత్తం అంతా క్యాప్చర్ చేయలేదు, ఇవాళ టైం సరిపోలేదండి. బ్రేక్ఫాస్ట్ చేయడం, లంచ్ చేయడం, తర్వాత ఇది కొబ్బరి టమాటా పుదీనా చట్నీ చాలా బాగా వచ్చిందండి. తర్వాత కుకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే గుడికి వచ్చానండి. ఎంత బాగా అలంకరించారు చూడండి. ఇవాళంట గుడిలోని భగవద్గీత పారాయణం చేస్తారటండి. అది స్వామి చెప్తున్నారు. చాలా బాగా అలంకరించారండి. ఎంత బాగా అలంకరించారు దేవుణ్ణి మాత్రం. దానికి తోడు గుడిని కొంచెం మంచిగా రినోవేట్ చేశారు. పెయింటింగ్స్ అవి వేయించి చాలా బాగా మంచి కళగా అనిపించిందండి. అక్కడేమో పూజ అది ఫినిష్ చేసుకొని అక్కడ కొంతసేపు ఒక 10 నిమిషాలు కూర్చొని, అంటే గుడికి వెళ్ళామంటే అక్కడ కొంతసేపు కూర్చోవాలటండి. అంటే మనకేంటంటే గుడి అంటే చాలా ఒక మంచి ప్లేస్ కదండి. అక్కడ మనం కూర్చుంటే మనకున్న చెడ్డ ఆలోచనలు కూడా ఆ దేవుడు తీసేస్తారటండి. అంటే నేను ఎక్కడో విన్నదేనండి. అంటే మనం అక్కడ కూర్చొని అలా దేవుడు దైవ చింతనలో ఉంటే మాత్రం ఒక చాలా మంచి వైబ్ చాలా బాగుంటుంది కదా. సో నేనైతే అలా కొంచెంసేపు కూర్చుంటానండి. ఇంకా లేచి వెళ్ళాలన్నా అనిపించదు అనమాట. కొంతసేపు అలా కూర్చొని ఇంటికి వచ్చేసానండి. ఇది మొన్న వాకింగ్కి వెళ్ళేటప్పుడు క్యాప్చర్ చేశానమాట. ఏంటంటే తర్వాత ఏంటంటే ఇది మీకు తెలుసో లేదోనండి. ఇది చాలా మంచిదండి. ఎవరికైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయో వాళ్ళకి మార్నింగ్ లేవగానే ఇలాగ కొంచెం ఒక ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాం అనుకోండి, అది మనకు 1½ గ్లాస్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలండి. ముందు వాటర్ వేసుకొని ఎంతమందికి కావాలంటే అంతమందికి వేసుకోవచ్చు అనమాట. ఒక 3 గ్లాసెస్ నేను ఇప్పుడు వేసాను. దాంట్లో మంచిగా అల్లం అనేది గ్రేట్ చేసేసానండి. గ్రేట్ చేసి దాంట్లో కొంచెం మనం పుదీనా, తర్వాత జీలకర్ర, వాము వేసి మంచిగా మనం బాయిల్ చేసుకుంటే దగ్గరగా అంటే కలర్ చేంజ్ అవుతుంది చూసారా, అప్పుడు మనం దించేసుకొని అలా సాల్ట్ వేసుకొని తాగొచ్చు. లేదంటే హనీ మనం లెమన్ కూడా వేసుకొని తాగొచ్చు అండి. ఎందుకంటే ఇది చాలా చాలా మంచిదండి. డైజెషన్కి బాగుంటుంది. ఎర్లీ మార్నింగే మనం లేవగానే ఏదో ఒక డిటాక్స్ వాటర్ తాగామనుకోండి చాలా మంచిదనమాట. నైట్ అంతా రెస్ట్లో ఉంటాం కదండి. మార్నింగ్ లేవగానే ఇలాంటి వాటర్స్ అవి తీసుకున్నాం అనుకోండి, బాడీ మంచిగా ఉంటుందన్నమాట. మన గట్ హెల్త్ అనేది చాలా బాగుంటుందండి. మెయిన్ మన గట్ హెల్త్ బాగుంటేనే కదండి మనం మంచిగా మన బాడీ అంతా మంచిగా వర్క్ అవుతుంది. సో నేనైతే ఇలా చేశానన్నమాట. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకోవచ్చండి ఇలాగా. పుదీనా చూసారు, ఎక్కువ పుదీనా మంచిగా ఫ్రెష్ లీవ్స్ అలా కోసి తెచ్చానమాట. ఆ తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసాను, ఒక 1 స్పూను. ఆ తర్వాత వాము కూడా వేసానండి. చాలా దగ్గరగా మంచిగా అది బాయిల్ అవుతున్నప్పుడే మనకి చాలా మంచి అరోమా వస్తుంది. మీకు కావాలంటే సోప్ కూడా వేసుకోవచ్చు. సోప్ మనం తినే ఉంటుంది కదండి, అది వేసుకొని బాగా కలిపేసి అదేంటంటే మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. బాగా తెరులుతుంది చూసారా, అప్పుడు దించేసుకొని మనం తాగేయడమేనండి. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయాక క్లీన్గా అన్ని ముగ్గులు పెట్టేసుకొని నీట్గా అరేంజ్ చేసేసుకున్నాను. ఇలా ఉంటే హ్యాపీగా ఉంటుందండి. లేదంటే పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది అనమాట. దానికి తోడు ఈ మధ్య నాకు మేడ్ చాలా ఇబ్బంది పెట్టేస్తుందనమాట. 2 డేస్ నుంచి రాలేదు. చాలా ఇబ్బందిగా ఉందండి. ఆ తర్వాత ఏమో మనం బయటికి వెళ్ళామండి ఎయిర్ ఫ్రైయర్ చూద్దామని. అక్కడ క్యాప్చర్ చేశానంటే దాని ప్రైస్ ఎంత ఉంటుంది, ఎలా వర్కింగ్ ఏంటి కండిషన్ అని చూద్దామని వెళ్ళామన్నమాట. ఒకవేళ అది తీసుకుంటే మీకు కంపల్సరీగా చూపిస్తాను. ఇక్కడ చూడండి అన్ని పీజియన్ ప్రోడక్ట్సే ఉన్నాయి. చాలా బాగున్నాయండి.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.